సరే మీరు ఎలా బతికినా ఇక్కడ తమిళనాడు బతికండి సార్ అలా తయారైంది. టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ అయినా సరే గవర్నర్ ఇంకా మినిమేషాలు లెక్కెడుతున్నాడు ఆయన రాజేంద్ర నరసింహన్ ఆర్వి ఆర్లేకర్. ఏంటి ఎలా చూడాలి పరిణామాలు? ఇప్పుడు కేజ్రీవాల్ కానీ పెట్టగానే గవర్నమెంట్ ఇచ్చేసారా, ఇలాగే తిప్పిచ్చారా? ఎప్పుడు మీకు ఎలక్షన్? అవును, శీలా దీక్షిత్ కడుపు కొట్టి కాంగ్రెస్ శుభ్రంగా పేగమే కాలేజ్ తొక్కేసేదాకా డైరెక్ట్గా ఇచ్చారండి. ఇచ్చారే వాళ్ళ చెప్పండి, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, చెప్పండి. అవును అని దీర్ఘాలు తీయకండి, టాకా ఆన్సర్లు కావాలి. సో అలాగే వాళ్ళు ప్రతిష్ఠించిన మా రాధాకృష్ణ సారు పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసి పెట్టిన మా విజయ్ గారికి టక మూలు ఇచ్చేసి ముఖ్యమంత్రి చేసేస్తారా? ఎగ్జిక్యూటివ్స్లో చేసిన వాళ్ళందరూ ఎందులో పడి చచ్చారా? ఎందులో నాకు తెలియకట్లే. అసలు ఆవిడ గెలగలడు సింగిల్ డిజిట్లు వస్తే చాలా ఎక్కువ అన్నాడికి 108 ఇచ్చేసాయా? అది లాస్ట్ 4 రోజులు రాధాకృష్ణ గారు వెళ్ళి కలిసి కానీ ఆయన పిల్లే సామాజిక వర్గం అంటే ఇక్కడ ఈక్వల్ చౌదరీస్ రెడ్డిస్ ఏవో ఎవడ బట్టగాడ పోకాడి కబుర్లని చెప్పుకొని తిరుగుతూ వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణం అయితే రాధాకృష్ణ గారికి చుట్టపావిడే ఇన్ని లాబింగ్లు నడుస్తుంటే వెనక తరనకథల కథల్లో వాళ్ళ దొరక్క అవకాశం దొరికింది. ఆ ఎన్డీఏ కూటమిలో డిఎంకేని లేపేశారు, ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు చూడండి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని లేపేశారు. సిగ్గు సర్వం అంటే ఉన్న లింగుమని గెలిచిన 4-5 సీట్లు పట్టుకెళ్ళి ఎదమాలు వేసుకుని వీళ్ళు సపోర్ట్లు ఇచ్చేస్తే ఆడు బిక్కులు ఆడుకుని 119 సీట్లు 120 సీట్లతో అధికారం పెట్టేస్తే వీళ్ళు ఊరుకుంటారా? ఎంట్లో పెడతారు ఎల్లుండి నుంచి. ఏముంది సార్ అసలు రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్ బొంబాడింగ్, సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ తిరుగుతుంటే ఎవడికి ఖాళీ ఉంటుంది అక్కడ? ఆయన మెచ్యూరిటీ రోల్ ఈజ్ వెరీ క్లియర్ సార్. 108 మందితోనూ మేము రాజీనామా చేయిస్తాం ఉన్నప్పుడే ఎవరికి ఉపయోగం అది? లచ్చికి సిటీ సంతక గాజుల్లాగా ఉంటుంది అది. డెమోక్రసీలో ఆయన మెచ్యూరిటీ లెవెల్ 108 స్థానాలు నేను రాజీనామా చేయిస్తాను గవర్నర్ రాకపోతే అంటేనే దేర్ లైస్ ఈజ్ క్రెడిబిలిటీ. అంటే ఇక్కడ గవర్నర్ వ్యవహార శైలిపై కూడా అనుమానం. గవర్నర్ సార్ గవర్నర్ అంటే కాగితాలు అమ్ముకునేవాడు. స్టాలిన్ గవర్నెన్స్ లో లాస్ట్ 1.5 year నుంచి గవర్నర్ ప్రెజెన్సే లేదు. అప్పుడు ఆర్ఎన్ రవితో ఆయనకి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎన్ రవి వచ్చి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, కేరళ నుంచి ఈయన డెప్యూట్ చేసుకున్నారు ఇక్కడికి. సో ఇక్కడ మన గోవా ఎలక్షన్స్ అప్పుడు కానీ, మణిపూర్ రిజల్ట్స్ అప్పుడు కానీ, కర్ణాటక అప్పుడు కానీ, మహారాష్ట్రలో అయితే కోషియర్ గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు లేకపోయినా సరే వాళ్ళని కాదని చెప్పి బీజేపీకి 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఆహ్వానించినప్పుడు కనిపించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? ఎక్కడున్నారు సార్ మీరు? మొన్న 2024 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి 12 సీట్లు తేడా. అవును, ప్రెసిడెంట్ అమ్మ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించలేదు నరేంద్ర మోడీతో. ఇది ఎక్కడైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇలా జరిగిందో ఒకసారి చూడండి. మళ్ళీ తీసుమార్కాన్ పార్టీ ఒక్క ఓటు లేదని చెప్పి వాజ్పేయి గారు రాజీనామా చేసిన పార్టీ అది. అవును, ఎక్కడున్నాం సార్ మనం? వేర్ వీఆర్ అప్గ్రేడ్ అవ్వట్లేదు మనం. ఆల్ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టు కన్వీనియంట్గా కాన్స్టిట్యూషన్ పదవుల్ని ఎలక్షన్ కమిషన్ కానీ, గౌరవ సుప్రీంకోర్టుని కానీ, గవర్నర్ వ్యవస్థలను కానీ, ప్రెసిడెంట్ వ్యవస్థలను కానీ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ బీజేపీ నడిపించుకుంటారు దేశం అంతా. వాళ్ళవి 2 స్లోగన్లు. ఈ పాటాపాటి తడబడుతున్న ప్రాంతీయ పార్టీలను చంపేయడం, ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ సంకనాకాలి. రెండోది కాంగ్రెస్ని పేకమే కాలేసి తొక్కేయాలి. ఇదే వాళ్ళ స్లోగన్లతో ముందుకెళ్తున్నారు. ఏదో దయాధరం భిక్షలతో ముష్టేసినట్టు 5 స్టేట్ల ఎలక్షన్లు పెట్టి ఒక చిన్న బుడంకాయ స్టేట్ ఒకటి కాంగ్రెస్ మొఖాన పడేస్తున్నారు, డెమోక్రసీని పరిరక్షిస్తున్నట్టు. ఈ ముసలి తెపెలగలకి బుద్ధి జ్ఞానం ససవతనాలు ఇంకా పోలే. మరి ఇప్పుడు డెమోక్రసీలో ఓటు అనేది కీలకం. ఇలాగే ఉంటే ఇప్పటికే 3 పర్యాలుగా చూస్తున్నాము. ఇలాగే ఉంటే రేపొద్దున ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం వదులుకోవాల్సిందేనా? ఎక్సెస్ ఓటు బ్యాంక్ మీద బ్రహ్మాండంగా చర్చిస్తున్నారు కదా. నేను ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2011 జనాభా ప్రకారం మన దేశ జనాభా 117 కోట్లు. ఒప్పుకోరా? ఇప్పుడు మీరు జనాభా ఎంత అంటే చెప్పండి. 145 కోట్లు మీరు చెప్తారు. మీ కెమెరామాన్ ఏమో 150 పైన అంటాడు, నేను 160 అంటాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలతో కలిపి 33. ఈ ఎక్సెస్ జనాభా ఈ 33 ప్రాంతాల్లోనూ సెగ్రిగేట్ అయ్యి ఉంటాయా, లేకపోతే వేరే ప్లానెట్కి వెళ్ళి బతుకుతున్నారు కదా? ఇక్కడే ఉంటారు. రెండోది, మీకు మీ అబ్బాయికి 18 ఏట రాగానే మీరు జర్నలిస్ట్ కాబట్టి వీరతిలకం దిద్ది మీ అబ్బాయికి ఓటు హక్కు, ఆధార్ కార్డు 2 చేయించేస్తారు. చేయించినప్పుడు మీతో పాటు 2011 నుంచి జరుగుతున్న ఎలక్షన్లన్నీ మీ అబ్బాయి వచ్చి మీతో పాటు ఓటు వేస్తున్నాడు అనుకోండి, ఏమవుతాయి అవి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు మీకు ఒకటి ఉంటుంది సార్, ఎగ్జామినేషన్ను కరెక్షన్కి ఒక పేపర్ ఇస్తారు. అంటే ఒక మార్క్, ఈ క్వశ్చన్కి ఎలా మార్కులు వేయాలన్నది తెలుసు కదా మీకు? అది తెలుసా తెలీదా? అలాగే దిక్కుమాల మిషన్కి ఒక 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న జనాభాకి
ఎంత పర్సంటేజు, మిగిలిన దానికి ఇది అని ప్రోగ్రాం రాయచ్చా రాయకూడదు ఎవడని చెప్పానంటే. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మా పరకాల ప్రభాకర్ గారు కానీ మస్తాన్ గారు కానీ లేకపోతే మహేంద్రనీల్ కానీ చెప్తుంది ఏంటి, ఎక్సెస్ ఓటే చెప్తున్నారు. ఈ ఎక్సెస్ ఓటుకి మనం ఒకసారి రోబో సినిమా చూద్దాం. ఆడు ఏడు చేస్తాడు సినిమాలో ట్రియం అంటాడు ఒక పుస్తకం 650 పేజీల పుస్తకాన్ని ఎంతసేపట్లో చదివించినట్టు, ఎంతసేపు పట్టింది? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్డ్, ఇప్పుడు మా పరకాల ప్రభాకర్ గారు చాలా బాగా చెప్పారు, ఒక 3 నిమిషాలు అగ్రిగేట్ను ఒక ఓటు వేయడానికి వరస్ట్ కేస్ సినారియోలో అవుతుంది ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్లో. సో మీరు పొద్దున్న 7 గంటల నుంచి పోలింగ్ బూత్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు క్లోజ్ అయ్యే టైంకి అగ్రిగేట్ 3 నిమిషాలు క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని అవుతాయన్నది స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా. సో ఈ ఎక్సెస్ బ్యాంక్కి మనం ఒక ప్రియాంబుల్ తయారు చేసి ఉదాహరణకి 12.54K ఒక ప్రోగ్రామ్ రాసి వదిలేశారు అనుకోండి, టక్ మీరు స్పాన్ ఆఫ్ నో టైం అవి అయిపోతాయి. అందుకే చూడండి ఎలక్షన్ కమిషన్కి నిలకడ ఉండదు. ఆ నోటుకు వచ్చిన మాట ముడుకు వచ్చిన పిత్ అన్నట్టు రోజుకు ఒక నెంబర్ చెప్తాడు. అవును, ఏమని ఇంత పర్సంటేజ్ ఓటు అయిందని సాయంత్రం 5 గంటలకు చెప్తాడు, 6 గంటలకు ఒకటి, లాస్ట్కి 9 గంటలకు తెల్లారిసికి ఇంకో మాట మార్చేస్తాడు. అవును, డ్రాస్టికల్గా మారిపోతుంది. అస్సలు స్థిరం తక్కువ స్టేట్మెంట్లు అక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకు? ఈ ఎక్సెస్ 33 రాష్ట్రాల్లో పంచారు ప్రజల్ని. మీరు అన్నీ అడగచ్చు, నేను కూడా కాదు, మా ఇంద్రనీల్ అన్న మస్తాన్ అన్న ప్రభాకర్ గారు బ్రహ్మాండం చెప్పారు. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 1,27,700 ఓట్లు ఎక్సెస్ పడ్డాయని, అలాగే 34,600 ఓట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్సెస్ పడ్డాయని. ఎందుకు పడతాయి, ఎలా పడతాయి? మరి రిగ్గింగ్ అంటే టప 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 గుద్దిసిపోవడం కాదు కదా. ఇప్పుడు ఈ చాలా స్మార్ట్గా మీ అబ్బాయి కూడా, డాడీ నేను సైకిల్కి వేస్తే సైకిల్ వచ్చింది, డాడీ నేను పువ్వుకి వేస్తే పువ్వుకి వచ్చిందని మీ అమ్మాయి కూడా చెప్పారు, ఒప్పుకున్నారు. మీరు కూడా వెళ్ళి నేను ఫ్యాన్కి వేసాను, హ్యాపీ, ఇంటికి వెళ్ళిపోయారు ముగ్గురు. కానీ మీ అబ్బాయిది మీ అమ్మాయిది ఎటు వెళ్తుందో అవడం చెప్పగలరా? మీరంటే 2 భూమి పుట్టారు కాబట్టి చచ్చినట్టు మీది ఒరిజినల్గా వెళ్తాయి. మీ అబ్బాయివి 2011 తర్వాత లెక్కలు. ఇది ఎక్సెస్ జనాభా ప్రతి స్టేట్లోనూ సెగ్రిగేటివ్ ఉన్నాయి. దీన్ని అందుకే జనాభా లెక్కటమంటే ఇది మహిళా బిల్ తెచ్చాడు మధ్యలో, ఉత్తిని తెచ్చాడు అనుకున్నారా? ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు నెక్కచ్చిగా మళ్ళీ ఫీడింగ్ అంతా ఎలా ఉంటుంది? మీరు ఏజెంట్లు కూర్చుంటారు, పొలోమని కూర్చుంటారు అక్కడ లైన్లో, హే 36 ఒకటి వచ్చింది, టికెట్ ఆరు కూడా అక్కడ ఎంప్లాయీలు అందరూ తపేలా మొక్కలు వేసుకుని చొక్కెట్టాను, సంతకం పెట్టాడు, నా దేవసం చేశారు అనుకుని అన్నీ చచ్చిపోయి ఉంటారు. ప్రొసీజరల్ డీవియేషన్ ఎక్కడ ఉండదు. మీరు కావాలంటే చూడండి, ప్రతి గంటకి రిటర్నింగ్ ఆఫీసర్, నేను మా ఆవిడ డ్యూటీలు నేను చేశాను. మా ఆవిడ టీచరు, ఫిజికల్ కండిషన్స్ బాగోలేవని నేను స్పెషల్ అప్రూవల్ చేసి 3 ఎలక్షన్స్ చేశాను. ఓకే, ప్రతి గంటకి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి చెప్తాడు ఎంత మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎంత పర్సంటేజ్ అని. నేను ఒకసారి రాశాను, కానీ సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిక్లేర్ చేసిన పర్సంటేజ్ అయితే వేరే, చాలా వేరే, సంబంధం లేదు. ఎందుకంటే నేను తొంగతుర్తి ఎలక్షన్ అద్దంకి దయాకర్ వెనకాల ఉన్నా, ఆడ పోలింగ్ బూతులే లెక్కట్టాడు, కలెక్టర్కి మొత్తుకున్నా సరే దిక్కుదేమలే. ఈజ్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అండి. వాడు ఎలక్షన్ కమిషను వాళ్ళని నిజంగా ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థలో ప్రశ్న అడిగేవాడు లేడు. ఆడు ఇష్టారాజ్యంగా చేస్తుంటే జడ్డి వేద వల్ల ఈ రాజకీయ నాయకులు పవర్లో ఉన్నప్పుడే తర్వాత వాళ్ళకు కోర్ల పీకిన పిల్లులు, దమ్ముడికి పనికిరారు వీళ్ళు. వ్యవస్థను ఎదిరించే దమ్ము, ధైర్యం, చైతన్యం ఎవరి దగ్గర లేదు వాళ్ళకి. మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి సార్, ఎంతమంది గగ్గోలు పెట్టినా ప్రమాణ స్వీకారం అయిపోయిన సత్యం లెక్కే. మనం ఎవడైనా మొగాడు ఉంటే ప్రమాణ స్వీకారం అవ్వకుండా చూసుకోగలిగే సామర్థ్యం కావాలి. ఇది జరగనప్పుడు ఏమవుతుందంటే కేజ్రీవాల్ అటు వాళ్ళు ప్రతిష్ఠించబడతారు. వాళ్ళు అశ్వమేధయాగం చేస్తున్నారు నరేంద్ర మోడీ. వాడు దేశం మొత్తం మీద ఎక్కడైనా బీజేపీని జెండా ఎగరేసి దాకా నిద్రపోడు. అవకాశం లేని దగ్గర థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అవుతాడు. ఊహకందని ద్రవిడ రాజకీయాల్లో 57 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు కనీ విని ఎరుగనగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేసి పెట్టేశారు. అవును, కేజ్రీవాల్ లాగా. వాళ్ళకి అక్కర్లేనప్పుడు టప్పని హ్యాండ్కాయని కొడతారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారి పని అయిపోయింది, సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయింది. ఓన్లీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. మీకు దానికడ జ్ఞాపకం ఉన్నాడా? ఎలా నటించేవాడు? నరేంద్ర మోడీ అమిత్ షా కనబడగానే ఇంక నాగరాజ్ డ్యాన్స్ ఒకటే తక్కువ. ఏమైంది? ఓన్లీ బెంగాల్ నినాదంతో ఒక సెట్ ఆఫ్ రాజ్యసభ ఎంపీలు ఒక దగ్గరికి ఏకీకృతం అవుతుంటే ప్రతిదానికి చూడండి మొత్తం పిలిచినట్టు ఈ కేజ్రీవాల్ని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ కాంగ్రెస్ జడ్డి మేనం, మళ్ళీ చెప్తున్న అండర్లైన్ చేసుకుంటారు, కాంగ్రెస్ జడ్డి మేనం వాడే కోవర్ట్ ఆపరేషన్. సక్సెస్ఫుల్ కోవర్ట్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకి రౌస్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్లు వచ్చాయి, దిక్కుమాల లెక్కర్ కేసులన్నీ గమనించారా? దానికి డౌట్ రాత్రి దానికి డౌట్ రాధాకృష్ణ సార్ డ్యూటీకి వచ్చేసారు.
ఇంత జరుగుతుంటే ఏవి గమనించకుండా సో పరిస్థితి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంతలా పరిస్థితులు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ నియామక ప్రాసెస్ని సరే మీరు నేను ప్రజలకు చెప్తారు ఎలక్షన్ కమిషన్ నియామకం ప్రాసెస్నే మార్చేశారు వీళ్ళు. ఫస్ట్ థింగ్ శాసన్ గారి తర్వాత ముగ్గురిని పెట్టారు అవును, ఎగ్జాక్ట్లీ కదా. దాంట్లో కమిటీ ఎవరండి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్ ఉండాలి యాక్చువల్ రూల్ ప్రకారం. ఇప్పుడు సడన్ గా అమిత్ షా లాంటి మేధా సంపత్తి ఉన్నాడు, ఎందుకు వస్తున్నాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీస్తారు ఇక్కడ. ఉన్నారు ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటూ ఇద్దరు రూలింగ్ పార్టీ వల్ల ఒక అపోజిషన్, రూలింగ్ పార్టీని ఒక అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెజార్టీ వాళ్ళదైంది. 2+1 అయిపోతుంది ప్రతిసారి. ఈ దరిద్రానికి తోడు రాహుల్ గాంధీ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అని ప్రాపగాండా నడుస్తుంది బయట. మరి పరిస్థితి ఇలా ఉంటే ఏం చేయలేరు, దీనికి పరిష్కారం ఏమీ లేదు. పరిష్కారం ఎత్తునూరు హౌ లాంగ్ ద డిజైన్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ అవుతున్నట్టు. జనాభా లెక్కలు ఎట్టుకున్నాను ఫస్ట్, తర్వాత మిషన్ని హనుమంతుడు చీరుతాడు చూడండి, నరసింహస్వామి చీరినట్టు చీరి ప్రోగ్రామింగ్ అప్పుడు నిలబడి చితకబాత్తో అవతల బిహెచ్ఎల్లో లోపలికి వెళ్ళిపోండి ఏకంగా. ఆ దైద్రకొట్టు మిషన్ చిప్పుని ప్రోగ్రామ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు చూడండి. ఈ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్లెట్ వాళ్ళు కాదులేండి సార్, ఎందుకంటే వాళ్ళు మొన్న రీసెంట్ టెక్నాలజీ రెడ్ బుక్ ప్యారల్గా వచ్చే కదా క్రాష్ అయిపోయింది. ఓకే, ఏమో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేషన్స్లో ఉన్నాను. మా వాళ్ళు క్రాష్ అయితే దాన్ని ఎలా రిట్రీవ్ చేయొచ్చో ఎలా చేయొచ్చో అన్న ప్రోగ్రామ్స్ కూడా నేను చూసాను. బట్ ఫస్ట్ ఎవర్ టైం ఈ మేధా సంపత్తి ముందు మనం ఎందుకు పనికిరాం అనుకోండి, అలాంటి వాళ్ళని పెడితే మనం ఏం చేయలేము. ఏం చేయాలంటారు మరి? లేదు, సింపుల్. మీరు ఫస్ట్ థింగ్ ఆడ ఎలక్షన్ కమిషన్ గిమ్మిక్లు నో కాంప్రమైజ్. మమతా బెనర్జీ చూడండి అక్కడ పడుకుంది, ఇవన్నీ మనం కథలు వింటున్నాం కదా, పాప మంచం వేసుకొని పడుకుంది పోలింగ్. అలా మిషన్లు ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ 6 నెలల ముందు తీసుకొచ్చి ఓపెన్ చేసి ప్రతి మిషన్ డెమాన్స్ట్రేషన్స్ కావాలా. ఆ చిప్ డిజైన్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రోగ్రామ్ ఆర్ నాట్ అనేది అక్కడే ప్రాపర్లీ ప్రోగ్రామ్డ్ ఆర్ నాట్. లేకపోతే చూడండి మీరు మన దగ్గర మెమరీ కార్డు ఉంటుంది కదా, ఏం చేస్తారు ఫార్మాట్ అంటే కొడతారు కదా, ఫార్మాట్ చేసి లాడ్ పెట్టమనండి. జనాభా లెక్కలకి ప్యారల్గా అందులో ఉంటుంది డేటా. అప్పుడు ఎలక్షన్ పెడితే ఎవడు కాదంటాడు. నేను ఆ మిషన్ని నమ్మను. ఎందుకు నమ్మను? ఇది దిక్కుమాల 2011 ముష్టి వల్ల లెక్కలే. ఆ తర్వాతవన్నీ రోబో సినిమా చూపిస్తున్నారు వాళ్ళు మనకి. వాడి దగ్గర ఓటు బ్యాంక్స్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాసే దగ్గర 40 మార్కులకి స్లిప్పులు చిట్లు అందిస్తారు అన్నప్పుడు మీరు ధైర్యంగా రాస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు రాసినా అందులో బిట్ క్వశ్చన్లు ఇంకో 10-20 నాకు రాకపోతాయని గ్యారంటీతో 50-60 మార్కులు వస్తాయని మీరు చెప్పరా? అంతే కదా. ఇదే ఫామ్లో నడుస్తుంది అక్కడ. ఇది ఏదైనా పాస్ అయిపోతుంది. సో ఇక్కడ పబ్లిక్ మ్యాండేట్తో అవసరం లేదు, ఇదేవారండి పబ్లిక్ ఓన్లీ ఈవీఎం మ్యాండేట్. సరే, ఇక్కడ మెయిన్ కల్పిట్స్ మీ అబ్బాయి మీ అమ్మాయి. అందుకే చంద్రబాబు కూడా పిల్లలు పుట్టించండి అంటండి. దేనికి అనుకుంటాను ఇలా ఉపయోగపడతారని. సో ప్రోగ్రామ్ అయితే 2011 ప్రకారం ఎక్సెస్ జనాభా అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోతున్నట్టే కదా. అదే కదా, ఆయన విజనరీ 2020 అంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు పుట్టించమంటారంటే భవిష్యత్తులో లోకేష్కి ఇలా ఉపయోగపడ్డాయి.